ఇక డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో భాగంగా నేడు కీలక విచారణ జరగనుంది. రాజమహేంద్రవరం కంబాల చెరువు వద్ద ఉన్న ఏసీబీ కోర్టులో మొత్తం 5 పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. సాక్షుల విచారణ సగం ముగిసినందున బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఎమ్మెల్సీ అనంతబాబు వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. అలాగే జైల్లో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలని అనంతబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై కూడా నేడు విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. సాయిరామ్, ఏదైతే దళిత యువకుడు డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అతని భార్య ముద్దాయిలుగా విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని ప్రాసిక్యూషన్ తరపున వేసిన పిటిషన్ తోటి ఆ బెయిల్ రద్దయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్. దీంతో అలాగే సాక్షుల్ని బెదిరించిన కేసులో కూడా ఇతను ఏదైతే అనంతబాబుకు సంబంధించిన బెయిల్ వేసుకున్న బెయిల్ పిటిషన్ కూడా తిరస్కారం గురైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణలో భాగంగా ఇప్పుడు 5 పిటిషన్ల మీద అనంతబాబు వేసిన 5 పిటిషన్ల మీద ఒక కీలక విచారణ ఈ రోజు జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఏసీబీ కోర్టులో విచారణ స్థలం అయితే ఏసీబీ కోర్టు కంబాల చెరువు దగ్గరికి మార్పు జరిగింది. ఇంతకు ముందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా కోర్టులోనే ఈ కేసు విచారణ చేశారు. అయితే అనంతబాబు బెయిల్ పిటిషన్ ఒకటి వేసుకున్నారు. ఎందుకంటే సగం పైగా సాక్షుల విచారణ కేసులో జరిగింది కాబట్టి తిరిగి తనకి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఒక పిటిషన్ వేసుకున్నారు. అలాగే జైల్లో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలని కూడా మరో పిటిషన్ వేశారు. ప్రస్తుతం సాక్షుల్ని బెదిరించిన కేసులో ప్రలోభాలకు గురి చేసిన కేసులో ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఇతను మన అనంతబాబు ఉన్నారు. అయితే దీంతో పాటు మరో 3 పిటిషన్లు కూడా ఉన్నాయి. మొత్తం 5 పిటిషన్ల మీద ఈ రోజు విచారణ జరగనుంది. దీంట్లో మొత్తం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ముప్పాల సుబ్బారావు పోలీసుల తరపున ఇక్కడ కేసును వాదించనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏసీబీ కోర్టు దగ్గర భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. బహుశా ఈ కోర్టు విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ నుంచి అనంతబాబుని కూడా ఇక్కడికి కోర్టుకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ భద్రత కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.